ఒక బిడ్డ తన తల్లిని ఏం కోరుకుంటాడు? అమ్మ ఆకలేసింది, అన్నం పెట్టు, అమ్మ దాహం వేసింది, మంచినీళ్ళు కావాలి. కానీ ఈ వ్యాధి గల పిల్లలు ప్రతి 15-20 రోజులకి అమ్మ మాట్లాడలేకపోతున్నాను, అమ్మ నిలబడలేకపోతున్నాను, అమ్మ నీరసంగా ఉంది, అమ్మ ప్లీజ్ రక్తం ఎక్కించు. దీన్నే అంటారు తలసీమియా వ్యాధి. తలసీమియా అనేది ఒక భయంకర రక్త వ్యాధి. ఈ వ్యాధి జన్యుపరంగా తల్లిదండ్రుల నుంచి వచ్చే వ్యాధి మాట. ఈ వ్యాధి గల పిల్లలకి ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి అవ్వవు. సో అందుకు వీరి పిల్లలకి రక్తదాతలు అవసరం. ఒక రక్తదాత వల్ల ఈ పిల్లలకి 20-25 రోజులు జీవిత దానం అనేది జరుగుతుంది. సో ఈ రక్త కొరత వల్ల మనం వచ్చే 11వ తారీఖు అంటే ఆదివారం మన అప్సరా రాకేష్ దగ్గర రౌద్రదాతల కళ్యాణ మండపంలో జైన్ సేవా సమితి, అలాగే మెగనా హాస్పిటల్, అలాగే జగగుర్తి ఆధ్వర్యంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. సో అందరు రక్తదాతలు కోరేది ఏంటంటే ప్లీజ్ మీరు వచ్చి రక్తదానం చేయండి. ఈ థాలసీమియా క్యారియర్స్ ఉన్నారు, అదే థాలసీమియా మైనర్. ఆ థాలసీమియా మైనర్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏమీ పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ అదే థాలసీమియా మైనర్ ఇద్దరు కానీ పెళ్లి చేసుకున్నారంటే వాళ్ళకి పుట్టే బిడ్డల్లో ఒక 25% థాలసీమియా మేజర్ అవ్వచ్చు. ఆ థాలసీమియా మేజర్ కానీ పుట్టినట్టయితే వాళ్ళ లైఫ్ చాలా దుర్భరంగా ఉంటుంది. సో అది మనం ప్రివెంట్ చేయడానికి ఈ థాలసీమియా మైనర్ ఉన్నవాళ్ళు వివాహాలు ఆపించుకోవడం అదొకటి అవసరం. అలాగే కాకుండా యాంటీనేటల్ స్క్రీనింగ్ అన్నది ఇప్పుడు చాలా ప్రాముఖ్యత, ఈ మధ్యకాలంలో చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. ప్రతి గర్భిణీ స్త్రీ కూడా ఈ థాలసీమియా స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకొని వాళ్ళు కానీ మైనర్ కానీ అయితే పుట్టబోయే బిడ్డలకి యామ్నియోటిక్ ఫ్లూయిడ్ ద్వారా టెస్ట్ చేసి ఆ గర్భస్థ శిశువుకే థాలసీమియా మేజర్ కానీ ఉన్నట్టయితే దాన్ని ప్రివెంట్ చేయడానికి ఆ ప్రెగ్నెన్సీని ఆపగలిగే అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ థాలసీమియా స్క్రీనింగ్ అన్నది మనకి ఇప్పుడు చాలా కంపల్సరీ. నిర్ధారణకి డెఫినెటివ్ డయాగ్నోసిస్ టెస్ట్ అనేది జాగృతి వాళ్ళ ద్వారా మేము నిర్వహించి వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి, అలాగే రక్తం కావాలా లేదా ఎప్పుడు రావాలి ఏంటనేది వాళ్ళకి అవగాహన కల్పించి, రక్తం ఏమైనా ఎక్కువ ఉందా లేదా సెరం ఫెరెటిన్ టెస్టు, రీనల్ ఫంక్షన్ టెస్టు, థైరాయిడ్ టెస్టు, హార్మోనల్ టెస్టు నిర్వహించి దాని యొక్క మందులు ఐరన్ చెరేషన్ కావచ్చు, థైరాయిడ్ మందులు కావచ్చు ఏదన్నా ఇస్తూ, దాని తర్వాత జెనెటిక్ కౌన్సిలింగ్ అంటే రేపు పొద్దున్న మీరు ఎప్పుడు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళాలి ఏంటి అదంతా వాళ్ళకి అవగాహన ఇస్తూ, న్యూట్రిషన్ ఇస్తూ, దీనితో పాటు మనకు వాళ్ళకి లాంగిటివిటీ కోసం అంటే నిరంతరంగా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది అవసరం కాబట్టి మనకి యూత్ని మోటివేట్ చేస్తూ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఇవ్వమని మేము కోరుకుంటూ ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే రైట్ ఫ్రమ్ 0 to ఎండ్ వరకు A to Z అంతా అవగాహన, ట్రీట్మెంటు, అలాగే ఎలా మీరు ఉంటే మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బెటర్గా ఉంటుందనే ఉద్దేశంతో ఈ 3 సంస్థలు కలిసి ఈ క్యాంపు మేము నిర్వహిస్తున్నాం.